కోఆపరేటివ్ అధికారులు సంవత్సరాల కొద్దీ జిల్లాలోనే ఉంటున్నారు అధ్యక్ష. వారి ద్వారా ఆ ప్రాథమిక సొసైటీలో పనిచేసే సీఓలు కూడా సుమారు 20 సంవత్సరాలు అక్కడనే పనిచేస్తున్నారు అధ్యక్ష. దయచేసి ఇవన్నీ ప్రక్షాళన జరగాలంటే మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వీరిని షెఫ్లింగ్ చేయండి అధ్యక్ష. షెఫ్లింగ్ చేసి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మొత్తం ఆడిట్ జరిపించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రానికి సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన అధికారులతోని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ ఒక్కొక్క సొసైటీలో అధ్యక్ష సీఓలుగా ఉంటారు. మన వడ్ల కొనుగోలు వడ్ల మిల్లర్లతో వాళ్ళే మాట్లాడతారు అధ్యక్ష. ఆ విధంగా ఆలోచన పరంగా ఉన్నటువంటి ఆ అధికారులను మన ప్రభుత్వం ఏమంటుందంటే ప్రభుత్వ పరంగా వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయకుండా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అక్కడనే ఉంటాయి అధ్యక్ష. డిస్టిక్ అధికారులతోని వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. మనం ఏం చేసినా అంటే ఆ రాష్ట్రం నుంచి ఏ అధికారి పరంగా ఏ ఆర్డర్లు ఇచ్చినా దాని పరంగా మన కోర్టుకు వెళ్తున్నారని చెప్పి మేము మనవి చేసుకుంటూ తక్షణమే జిల్లాకు సంబంధించిన లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి అధికారులు రాష్ట్రంలో కోఆపరేటివ్ అధికారులను కూడా మన తక్షణమే బదిలీ చేసే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నా అధ్యక్ష. కూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష నమస్కారం. నేను ప్రధానంగా కార్మిక మరియు వ్యవసాయ, ఆరోగ్య, వైద్య, రవాణా ఈ అంశాలపైన బ్రీఫ్గానే మాట్లాడాలని భావిస్తూ ఉన్నాను. ముందు వ్యవసాయానికి సంబంధించి చేనేత రంగానికి ఈ మధ్య కొంత సమస్యకి పరిష్కారం లభించినట్లుగానే భావిస్తున్నాం. ఇంకా 65 లక్షల మందికి చీరలు నేయటానికి అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అది అమల్లోకి తీసుకురావాలని వారు కోరుతూ ఉన్నారు. అలాగే టెక్స్టైల్కి సంబంధం లేకుండా చేనేత రంగాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయటం కోసం వారికి 1000 కోట్ల నిధిని ఏర్పాటు చేసి వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం కాబట్టి ముఖ్యంగా సిరిసిల్ల, వేములవాడ ఆ ప్రాంతాల్లో సార్ డిమాండ్స్లో టెక్స్టైల్స్ లేదమ్మా. టెక్స్టైల్స్ లేదు, అగ్రికల్చర్ చేనేత ఉందా? కోఆపరేటివ్ అగ్రికల్చర్. నాకు ఇచ్చిన దాంట్లో డిమాండ్స్లో ఓకే రైట్ ఓకే. సరే, వ్యవసాయ రంగానికి సంబంధించి ఓన్లీ చేనేత లేదు అంతే కదా? వ్యవసాయం ఉందా? ఉంది, అగ్రికల్చర్ ఉంది. సాంబశివరావు గారు, అగ్రికల్చర్, కోఆపరేటివ్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, మెడికల్ అండ్ హెల్త్, ట్రాన్స్పోర్ట్. ఆయన అంటే శాఖను బట్టి చెప్పినట్లున్నాను. ఓకే. సరే, వ్యవసాయ రంగానికి సంబంధించి మొన్న కొంత ప్రస్తావన చేశాము అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవని చెప్పి వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి ఆ సంఘాలు రైతుల తరపున కోరుతూ ఉన్నారు. ఈ బడ్జెట్లో ఇంకొక అంటే ఈ సంవత్సరం 18,100 కోట్లు కేటాయించారు. మరొక 5,000 కోట్లన్నా కేటాయిస్తే అందులో మార్కెట్ జోక్యం పథకం అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కానీ, అదేవిధంగా పంటల బీమా పథకానికి కానీ, ఇటువంటి మార్కెట్ ధరల నియంత్రణ సంబంధించి కొంత జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు కోరుతూ ఉన్నారు. కాబట్టి మరికొంత కేటాయింపులు చేస్తే బాగుంటుంది. సరే, ఇప్పటికే రుణమాఫీ సరిపోయేంత ఉన్నారు లేదు ఉన్నారు. మహేష్ రెడ్డి గారు సరే రికార్డ్ అయితే పోయింది కదా. ఉన్నదాన్ని కాదు లేరు అని చెప్పి అనేస్తే ఎలా? మీరు
సరే ఏదన్నా మనం వాట్ ఎవర్ 100%. మహేష్ రెడ్డి గారు ప్లీజ్, కోరం ఉన్నారు, కొందరు తర్వాత ఉంటారు, బయట టీ తాగడానికి పోతుంటారు. తర్వాత సరే అధ్యక్ష, రుణమాఫీకి సంబంధించి చాలా మేరకు గతంలో కంటే చాలా బాగా చేశారు. కాకపోతే 2 లక్షల లోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది పలు కారణాలతో మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏదో పద్ధతుల్లో న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు చేసిన చాలా పెద్ద అమౌంట్ చేశారు. ఎట్ ఏ టైం 20,000 కోట్లు, 20,611 కోట్లు అనేది చిన్న విషయం కాదు. అలాగే బోనస్ కూడా రైతులు చాలా సంతోషపడ్డారు. నేను చూశాను ఆ రైతు కళ్ళాల దగ్గరికి వెళ్ళినప్పుడు. అప్పుడు కొద్దిగా ఈ రుణమాఫీలో అలజడి జరుగుతున్న టైంలో ఆ బోనస్ రావడంతో ఒక్కొక్క ఎకరాకి దాదాపు 10,000 వాళ్ళకి 10,000 అంటే ఒక కింటాకి 500 బోనస్ ఇవ్వటంతో సంతోషపడ్డారు. ఇక ఈ అంశం కూడా ఏ మేరకు మీకు అవకాశం ఉన్నా పరిశీలన చేయవలసిన బాధ్యతగా మంత్రివర్గాన్ని మీ ద్వారా నేను కోరుతున్నాను. అలాగే రైతు బీమా సంబంధించి 11,000 పైచీలకు కేటాయించారు. అది సరిపోతుందో లేదో నాకు తెలియదు, కానీ రైతు బీమా అనేది మనం దానికి ఫిగర్ ఏమి ఉండదు, ఆయా సందర్భాల్లో జరిగే దురదృష్టకర ఘటనలకు సంబంధించే కాబట్టి పంటల బీమాకు సంబంధించి మాత్రం చాలా శ్రద్ధ పెట్టాలి. పేరుకు పంటల బీమా అని వింటాం తప్పితే నాకు తెలిసి పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో నేను చాలాసార్లు చూశాను, దానికి బీమా అనేది ఎప్పుడు రాలా. మరి ఎక్కడ వస్తుందో ఎవరి దగ్గర వస్తుందో నాకు తెలియదు. చాలా కొన్ని చోట్ల తెలియగలిగిన వాళ్ళకి ఏమైనా వస్తుందో తెలియదు. పంటల బీమా అనేది మాత్రం పని చేయట్లేదు. ఇంకా రైతుల డబ్బులు ముందే ఇప్పుడు నడుస్తుందో లేదో, ఇంతకుముందు లోన్లు ఇవ్వాలంటే బ్యాంకుల్లో దీని కింద మినహాయించుకుని ఇచ్చేవాళ్ళని, అసలు మాకు ఏ బీమా వద్దని రైతులు ఆందోళన కూడా ఉంది. అందుకని దాన్ని జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతిదానికి బీమా ఉంది అధ్యక్ష. ఈవెన్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితే బీమా ఉంది, ట్రాక్టర్ యాక్సిడెంట్ అయితే బీమా ఉంది, ప్రతిదానికి ఉంది. కానీ రైతుకు మాత్రం రైతు చనిపోతే ఉంది తప్పితే రైతు పంటకు బీమా లేదు. అది ఉన్నట్లు కాదు. దాని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి దాదాపు 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వాల్సిందే. అదేవిధంగా రైతు బీమా కూడా కౌలు రైతులకి వర్తింపజేస్తే సంతోషంగా ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేయాలి, వాళ్ళకి కాకుండా మీరు ఒక పద్ధతి ఫాలో అయ్యి ఆయా రైతు సంఘాలను పిలిచి ఆ ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే బోనకల్లో ఒకసారి మేమందరం వెళ్ళాం, అప్పుడు పాత మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనే అప్పుడు బాగా ఒత్తిడి చేశాను, కౌలు రైతులకు కూడా ఇవ్వాలి సార్ అని చెప్పి. కౌలు రైతులకు అలవాటు లేదు, ఎక్కడ లేదు, అదంత మోసం జరిగింది, అది ఇది అని అన్నాడు ఆయన. అన్న తర్వాత అక్కడ ఉన్న రైతుల్ని ఎవరిని అడిగినా మేము కౌలే చేస్తున్నాం అని చెప్తున్నారు. నువ్వు ఎన్ని ఎకరాలు వ్యవసాయం అంటే 20 ఎకరాలు, నీ సొంతంగా అంటే కాదు. మరి ఏంటంటే కౌలు. మరి అసలు రైతు ఎక్కడ ఉన్నాడంటే ఖమ్మంలో ఉంటాడు. సో అప్పుడు మీ జిల్లా వాతావరణం వేరుగా ఉందని అప్పుడు ఇస్తామని అప్పటికప్పుడే సర్క్యులర్ కూడా సర్క్యులర్ ఇష్యూ చేయించారు. సరే అది ఎట్లా అడ్జస్ట్ అయింది, ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడైతే జరిగింది. దానివల్ల కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా చేయాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే గోపాలమిత్ర వాళ్ళకి సంబంధించి కూడా ఇంతకుముందు మన ఐలయ్య గారు చెప్పినట్టుగా చాలామంది నాకు రిప్రజెంట్ చేశారు. వాళ్ళు పని చేస్తున్నారు కానీ వాళ్ళకు ఒక భద్రత లేదు, వాళ్ళకి వేతనం పెంచాలనేది వాళ్ళ కోరిక. ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి అధ్యక్ష. అలాగే
ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు పెద్ద వ్యవస్థ మన ఆరోగ్య రంగం, వైద్య రంగం. ఎవరికి లేనంత పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి. కానీ హాస్పిటల్స్కి వెళితే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఎవరికి కూడా దానిపైన విశ్వాసం లేదు. ఎందువల్ల లేదంటే మందులు లేవు అంటారు. ప్రమాదవశాత్తు అర్ధరాత్రి వెళితే మా దగ్గర ఏమి లేదు, ప్రభుత్వ హాస్పిటల్కి, వాళ్ళకంటే చిన్న హాస్పిటల్ దగ్గరికి పంపిస్తున్నారు అధ్యక్ష. చిన్న చిన్న హాస్పిటల్స్కి వీళ్ళు తీసుకోబోబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మందులు లేవంటున్నారు. ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, పెరాలసిస్కి అయితే అసలు మందే లేదు. ఏదైనా పాము ఘాటు, ఏదైనా పాయిజన్ కేసు వచ్చింది, మందే లేదు. మామూలు మందులు కూడా లేవు అధ్యక్ష. అలాగే ఎక్స్రేలు ఇటువంటివి కూడా సరైన పద్ధతులు పనిచేయవు. ఈ పద్ధతుల్లో చాలా బాగా గవర్నమెంట్ నుంచి అన్నీ అందుతున్నాయి. కానీ వాళ్ళతో పని చేయించుకోవటంలో మాత్రం డాక్టర్స్తో పని చేయించుకోవటమా, లేకపోతే సిబ్బందిని పూర్తిగా నియామకం చేయకపోవటమా, లేకపోతే ఏ కారణమైనా కానీ డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదని విమర్శలు. మామూలుగా అయితే ఇప్పుడు మా మీద నాకు సంబంధించి మా 2 హాస్పిటల్స్ ఉంటాయి. ఏ ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేదు అని అంత వచ్చేసింది నాకు. మళ్ళీ మాకు మాతా శిశు ఆసుపత్రి కూడా ఉంటుంది. అక్కడ కూడా తల్లి బిడ్డ క్షేమం కోసం వెళితే 3-4 చనిపోయారు ఇప్పటికి మాతా శిశు ఆసుపత్రిలో. అంటే ప్రసవం సుఖంగా జరుగుతుందని, దాంతో సేఫ్గా ఉంటుందని అక్కడికి చేరితే చనిపోవటం కూడా జరిగింది అధ్యక్ష. ఇవి జాగ్రత్తలుగా తీసుకోవాలని నేను కోరుతున్నాను. అందులో భాగంగా ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, నిమ్స్, లేకపోతే గాంధీ, ఉస్మానియా, అలాగే జిల్లా కేంద్రాల్లో, ఏరియాల్లో. ఇది ఒక వరం మనకి. దాన్ని బాగా ఎఫిషియెంట్గా పనిచేయించగలిగితే చాలా గొప్ప. ఇప్పుడైతే మన దామోదర్ రాజనరసింహ గారు బాగా కష్టపడుతున్నారు, నేను చూశాను. ఎందుకంటే మాకు అడిగినాయే, ఇంతకుముందు మాకు 5 డయాలసిస్లే ఉండేవి. ఇవాళ నేను 1-2 సార్లు వారిని రిక్వెస్ట్ చేస్తే మాకు పాల్వంచికి ఒక 5, కొత్తగూడానికి ఇంకో 10, 2 మా నియోజకవర్గంలోనే ఇంకో 15 ఇచ్చారంటే మా జిల్లా కేంద్రం కూడా అవబట్టి ఇంకొక 5 కూడా అడుగుతున్నాం. డయాలసిస్ అనేది పెద్ద సహాయం. ఆ విధంగా ప్రాథమికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది హెల్త్ అనేది మనకి మన జీవన విధానంలో అది ప్రధాన భాగస్వామ్యం. దానిపైన మరింత శ్రద్ధ పెట్టాలి. అలాగే నేను ప్రస్తావన చేసినట్లుగా ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ రంగంలో కవర్ అయ్యే విధంగా, ప్రతి మనిషిని కూడా ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కార్మిక రంగానికి సంబంధించి మొన్న ఈ ఆటో వాళ్ళకు సంబంధించి హైదరాబాద్ నగరంలో సమ్మె పిలిపించారు వాళ్ళు. నేను ఆ సంఘం ఎక్కువ నాకు సంబంధాలు ఉంటాయి కాబట్టి నేను కోదండరామ్ గారిని కూడా పిలిచి, ప్రభాకర్ గారు నాకు సన్నిహితంగా ఉంటారు కాబట్టి చాలాసార్లు ఆయన కూడా ఓ మంత్రిగా కాకుండా ఓ స్నేహితుడిగానే మనం దీన్ని సెటిల్ చేద్దామని చెప్పారు. మేము 2-3 సార్లు కూర్చుని ఆటో వారిని సంతృప్తిపరిచే విధంగా వారి బాధలు ఏమేమి ఉన్నాయో కొన్ని సమస్యల్ని పరిష్కారం చేయడానికి అంగీకారం చేసాం అధ్యక్ష. ఆ విధంగా కాకపోతే 12,000 అనేది అది అమలు చేయమని వారు కోరారు. అది త్వరితగతిన అది అమలు చేయాల్సిన అవసరం ఉందని నేను వారిని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. కొంతమేరకు అయింది. కానీ ఈ బస్సులు దీంతో ఇచ్చిన హామీ 12,000 చేస్తే ప్రధానంగా వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది, ఆటో వాళ్ళది. అలాగే ఆటో కార్మికులకు ఒక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అది ఆటో కార్మికులకు సంబంధించి వాళ్ళకి పెన్షన్ లాంటిది కూడా 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇటువంటి అనేక సౌకర్యాలు దాని ద్వారా కలిగే విధంగా శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ప్రధానంగా నిన్న నేను చెప్పినట్లుగా దాదాపు 2 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. సగం జనాభా రాష్ట్రంలో. వాళ్ళ సమస్య పరిష్కారం కొరకు ప్రభుత్వం శ్రద్ధ పెట్టట్లేదనేది నా ఆరోపణ. అది ఆ సమస్య పరిష్కారం చేయకుండా
మనం ఎన్ని బడ్జెట్లు పెట్టుకున్నా ఫలితం ఉండదనేది నా ఆరోపణ. దానిపైన ఏం చేస్తారు, ఎలా చేయాలి అనేది ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. దానిలో మీకు చెప్పాలంటే ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్, ఫుల్ టైం, పార్ట్ టైం, డైలీ వేజ్, ఎన్ఎంఆర్లు, మల్టీపర్పస్ వర్కర్సు, హోమ్ గార్డ్స్, అంగన్వాడీ, మిడ్ డే మీల్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, ఆశా, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, ఇమామ్స్, మౌజుమ్లు, టెంపుల్ ఎంప్లాయీస్, ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్స్, గోపాల్ మిత్రులు చెప్పినట్టుగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు, ఇటువంటి 4 లక్షల సాంస్కృతిక సారథి ఆర్టిస్టులు, 4,68,000 మంది గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ ఇప్పుడు నేను వచ్చేటప్పుడే ఇప్పుడు నాకు ఒక కాగితం కూడా వచ్చింది. ఇప్పుడు ఒక 62 మంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో అనేక ఏళ్ళ నుంచి అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారు. వాళ్ళ పని భద్రత లేదు, ఇప్పుడు వాళ్ళని తీసేస్తాం అంటున్నారంట. అది మా ప్రభాకర్ గారిని నోట్ చేసుకోమని కోరుతున్నాను. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ దానిలో తీసేస్తామని అంటున్నారు. అది ఒకటి మీరు చూడాల్సిన అవసరం ఉంది. అలాగే అవుట్ సోర్సింగ్ సంబంధించి మన అసెంబ్లీలోను, మన సెక్రటేరియట్లోను, ఎందుకంటే మనం ఉన్న చోటే అతి తక్కువ జీతాలతో అవుట్ సోర్సింగ్ సిబ్బంది అనేక మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి మినిమం వేజ్ ఉండే విధంగా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే జర్నలిస్టులు కూడా దీని కిందే వస్తారు. జర్నలిస్టులు కూడా కనీస భద్రత లేకుండా వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేయాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా సింగరేణికి సంబంధించి 30,000 మంది సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకి జియో నెంబర్ 22 అనేది అమలు చేస్తే అది ప్రభుత్వానికి భారం పడదు, సింగరేణి భరిస్తుంది. 30,000 మంది జీవితాల్లో వెలుగు చేకూరుతుంది. ఈ విధంగా ఆ జీవోల్ని కొన్ని 73 జీవోలు ఉన్నాయి మంత్రి గారు. 73 జీవోల్ని గత ప్రభుత్వం అమలు చేద్దామనుకుని 5 జీవోల్ని విడుదల చేసింది, కానీ గెజెట్లో ఎక్కేలా. విడుదల చేసిన జీవోలు ఏంటంటే 21, 22, 23, 24, 25. ఈ 5 జీవోల్ని గెజెట్లో ఎక్కించుంటే వాటి వాళ్ళకి మినిమం వేసి వచ్చేది. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ 73 రకాల జీవోలు మీరు అమలు చేయగలిగితే ఇది 1,20,00,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఇందాక నేను చెప్పిందేమో గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు 4.5 లక్షలు ఉన్నారు. ఈ శ్రమను కేంద్రం కింద పనిచేసే కేంద్ర దీనిలో ఉండేటువంటి వాళ్ళు వ్యవసాయ కూలీలతో కలిపి వాళ్ళకు 40 లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత ఇతర భవన నిర్మాణం ఇంకా వేరు రంగాలు కలిపి అదొక 30 లక్షల మంది ఉన్నారు. మొత్తం 2 కోట్ల మంది దాటి ఉన్నారు. కాకపోతే ఒక్కసారి కొంతమంది రిపీట్ అయి ఉండొచ్చు, కానీ ఇది ఖర్చు లేని అతి తక్కువ ఖర్చు. ఎందువల్లంటే ఈ కాంట్రాక్టర్లు వచ్చి గొడవ చేయటం, లేకపోతే ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు, లేకపోతే ఇతర కాంట్రాక్టులు, ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు వచ్చి ప్రభుత్వాల దగ్గరికి వచ్చి మీరు మినిమం వేజ్ పెంచితే మాకు నష్టం వస్తుందని మంత్రులతో చెప్పటం, లేదా ప్రభుత్వంతో చెప్పడంతో వీళ్ళు మొహమాట పడుతున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష. అందువలన దీన్ని వీళ్ళు కానీ చేయగలిగితే, మినిమం వేజ్ ఇవ్వగలిగితే నిజంగా ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అద్భుతంగా ముందుకెడుతుంది. పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిద్ది, మళ్ళీ ఆర్థిక వ్యవస్థ రొటేట్ అవుతుంది. అందువలన సీరియస్గా దృష్టి పెట్టి ఆ విధంగా చేయాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి రవాణా సంబంధించి సరే కొంత ప్రిలిమినరీగా నేను కోదండరామ్ గారు ప్రభాకర్ గారితో కొంత డిస్కస్ చేశాం, కానీ అది పరిష్కారం ఏమీ అయ్యట్లేదు. దాన్ని ఏదో పద్ధతుల్లో దాన్ని బతికించమని నేను మీ ద్వారా కోరుతున్నాను.
ఎందుకంటే మనకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో సింగరేణి, జెన్కో, ఆర్టీసీకి సంబంధించి కొన్ని లక్షల కోట్లు విలువ కలిగిన సంపద ఉంది అధ్యక్ష. అనవసరంగా ఎవరో చేతికి వెళ్ళిపోయిద్ది అనే భయం మాకుంది. మీరేమో తాత్కాలిక ప్రయోజనం చేకూరుతుందనే ఆలోచన మీకు ఉండొచ్చు. ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఇవన్నీ ఉండొచ్చు. వాళ్ళు కూడా కండిషన్ పెడుతున్నారు, మా బస్సు ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళే ప్రైవేట్ వాళ్ళని పెట్టేస్తున్నారు. డిపోలేమో సరే, డిపోలు మేము వీటిలే అన్నారు, కానీ గ్రాడ్యువల్గా మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వలన అటు సింగరేణి పోయి, ఇటు ఇది పోయి, ఆ విధంగా విద్యుత్ పోయి, ఇంక మనం ఏం చేస్తాం? ప్రభుత్వంగా మనం చేసేది ఏముంది? అన్నీ ఒక్కొక్కటి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసుకుంటే చివరికి ఆఖరికి ఇక్కడ కూడా అంత ప్రైవేటే కదా, ఇక్కడ కూర్చున్న ఉద్యోగస్తులు కూడా ప్రైవేటే. అసలు మనం చేసేది ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. అందువలన కొంత మనం జాగ్రత్త తీసుకుని ఖచ్చితంగా మన పెద్దలు సంపాదించిన ఆస్తులు అధ్యక్ష, వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన ఆర్టీసీ సంబంధించిన వాళ్ళకి పిలవండి, ప్రెస్టేజ్ ఫీల్ కావద్దు, పిలిచి. ఎందుకంటే సహజంగా ఒక కార్మికుడు అనుకునేవాడు మనకి రాజ్యాంగమే ప్రసాదించింది, సమ్మె చేసే హక్కు ఉంది, లేకపోతే సమ్మె నోటీస్ ఇచ్చే హక్కు ఉంది, ఆందోళన చేసే హక్కు ఉంది, ధర్నాలు చేసే హక్కు ఉంది. ధర్నాలు చేసి మళ్ళీ వాళ్ళందరూ మనకి ఓట్లు వేసిన వాళ్ళే, మీ ప్రభుత్వానికి అంటే మనం మిత్రపక్షంగా మీకు అందరూ ఓట్లు వేసిన వాళ్ళే. ఇవాళ అడుగుతారు, అడిగినప్పుడు మీరు మనం చేయగలిగింది ఇది, చేయలేనిది ఇది అని మీరు వాళ్ళకి చెప్పండి, చెప్పండి. ఆ విధంగా సమస్యని పరిష్కారం చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఆర్టీసీని బతికించవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక ఆఖరిగా ఇంకొకటి జెన్కో సంబంధించి చెప్పి నేను సెలవు తీసుకుంటాను. జెన్కోకు సంబంధించి అక్కడ ఒక 30,000 మంది ఆర్టిజన్స్ పేరుతో ఉన్నారు అధ్యక్ష. పని అందరిలాగా రెగ్యులర్గా చేస్తారు వాళ్ళు. ఆ పేరు మాత్రం ఆర్టిజన్, ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు. అంటే ప్రతి పేరు వెనక ఒక మాయ ఉంటుంది, ప్రతి పేరు వెనక ఒక దోపిడీకి అందమైన పేరు పెడతారు. ఆ ఆర్టిజన్ అనే పేరు పెట్టి ప్రధాన స్రవంతిలో ఉన్న కార్మికుల నుంచి వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమి రాకుండా వాళ్ళకి ఏదో మినిమం ఆ విధంగా చేస్తూ ఉంటారు. సరే, అది జెన్కోడ్ అయినప్పుడు కూడా కార్మిక రంగంగా, కార్మిక శాఖ మంత్రిగా, కార్మిక శాఖగా దానిపైన మీరు బాధ్యత తీసుకుని అక్కడ ఉన్న, ఎందుకంటే అది లేబర్ డిపార్ట్మెంట్గా వస్తుంది, మళ్ళా కార్మికులుగా ఆ జెన్కోలో ఉన్నటువంటి ఆర్టిజన్లు కూడా పర్మనెంట్గా రెగ్యులర్గా చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ, ఇంకా కొన్ని ఇతర సమస్యలు చాలా ఉన్నాయి, వాళ్ళన్నీ ఇంకా మీరు టైం ఇస్తే ఎక్కువ తీసుకొని ఈపీఎఫ్ పొందుతున్న వాళ్ళు 1,07,00,000 మంది ఉన్నారు. వాళ్ళకి చివరికి వచ్చేసరికి ఏదైనా పెన్షన్ సౌకర్యం కల్పడానికి ప్లాన్ చేయమని కోరుతున్నాను. ఇప్పుడు కాదు, ఇప్పటికిప్పుడు మీరేం చేయలేరు. అంటే కొంత వాళ్ళు కట్టుకుంటే సిద్ధంగా ఉన్నారు, కొంత వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళతో కలిపితే అది ప్రభుత్వ ఉద్యోగుల్లాగా పెన్షన్ సౌకర్యం ఉంటుంది. హమాలీలు, లేకపోతే భగీరథలు పనిచేసేవాళ్ళు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అధ్యక్ష. సమయం లేదు. జిహెచ్ఎంసి, నగర కార్పొరేషన్, మున్సిపాలిటీలు, అదేవిధంగా ఇంతకుముందు హెల్త్కి సంబంధించినటువంటి హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు, జిఎన్ఎంలు, ఇలా చాలామంది ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సంబంధించి, అలాగే అంగన్వాడీ వాళ్ళు, మధ్యాహ్న భోజన వర్కర్సు, ఆశా స్కీములు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, అదే